విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఇక దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ఇక ప్రధానంగా చర్చించిన అంశాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9-10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు, వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు, హైదరాబాద్లో ఉన్న 3 భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అవకాశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఓవర్ టు స్టూడియో.